RTI Live News. Ask for right. RTI Live News की स्वागతం. సాలూరు ఎంపీడీఓ ఆఫీసులో బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఉద్యోగస్తులు ఉద్యోగాలు మాత్రమే చేయాలని, రాజకీయాలు చేయవద్దని వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్ అన్నారు. ఎంపీపీ జి రాములమ్మ ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పలువురు ఉద్యోగులు ఫోర్జరీ సంతకాలతో రాజకీయాలు చేస్తున్నారని నిలదీశారు. ఏ వర్క్కైనా మండల తీర్మానం తప్పనిసరి అన్నారు. ఈ సమావేశంతో తమ పదవీకాలం ముగియదని, అక్టోబర్ వరకు ఉంటుందని గుర్తు చేశారు. ఒకవేళ రాజకీయాలు చేయాలనుకుంటే మీరు ఎక్కడ ఉద్యోగానికి వెళ్లినా తమతో పాటు తిరగవలసి ఉంటుందని సున్నితంగా కార్యక్రమంలో హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జి పార్వతమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ చేసి చుట్టూ రాస్తారు. ఈ ఉన్న ఆడిపోయినే ఉంది. అది ఒక 20 సంవత్సరాలు అయిపోయింది. ఈడే పండించుకోండి. కానీ ఇప్పుడు వచ్చి ఎక్కడ ఆడిపోయిన ఉంది. ఈ ప్రూఫ్ ఏంటంటే చెప్పినట్టు ఎక్కువైపోతుందని చెప్పేసి హద్దులు కరెక్ట్ రాసేవారు. ఈ 4 పక్కల హద్దులు మాత్రం కరెక్ట్ గా రాసేవారు అనమాట. పలానా ఆసామి, ఈ ఆసామి, ఇవి అంటే పిఎం జోగాన్ అంటే మనకి ప్రధానమంత్రి జన్జీతీయ ఉన్నత గ్రామ అభియాన్ అనే నినాదం ఏంటంటే ఎంటైర్ ఇండియాలో 22 స్టేట్లలో కనీసం ఏంటంటే మనకి 1,00,000 దాకా ఇంచుమించు మనకి శాంక్షన్ అయ్యాయండి. అలాగే భారతదేశంలో ఏ స్టేట్లో అయితే స్పెషల్లీ వీళ్ళంటే స్పెషల్ గ్రూప్స్ ఆఫ్ ట్రైబల్ విలేజెస్ అండి, స్పెషల్ గ్రూప్ అంటే దోజ్ ఆర్ బిలో పవర్టీ లైన్ అంటారు. వీళ్ళకి ఏంటంటే ఇమీడియట్గా సప్లై ఇవ్వమని చెప్పేసి కొండ మీద హిల్ టాప్ ఏరియాలో ఒకళ్ళలోనో 2లోనో మేము కరెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకెవరైనా ఉంటే నా దృష్టి సప్లై లేకుండా ఉంటే కనుక వాళ్ళకి నా దృష్టికి తీసుకొస్తే నేను డెఫినెట్లీ కరెంట్ ఇప్పించి ఏర్పాటు చేస్తాను. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇంకా అదర్ దాన్ ఇవి కాకుండా మన మండలంలో కానీ మన మండలం మొత్తం అంటే ఈపీడీసీఎల్లో ఎవరికి బిలో ఎస్సీ ఎస్టీ బిలో 200 యూనిట్స్ వాడుతున్నారో, బిలో 200 యూనిట్స్ పర్ మంత్ వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అంటే వాళ్ళు బిల్లు కట్టక్కర్లేదు. నెల యూనిట్లు 200 యూనిట్ల కన్నా తక్కువ ఉంటాయి ఎవరు ఎస్సీ ఎస్టీ. అండ్ ఈ మధ్య కొందరికి అంటే నాయి బ్రాహ్మణ్స్ కూడా ఇచ్చారు. ఆ జియో కావాలంటే మీకు ఇస్తాను. తర్వాత ఏంటంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉన్నప్పటికీ అబోవ్ 200 యూనిట్స్ వాడితే కనుక కంపల్సరీగా వాళ్ళు బిల్లు కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అయినా అబోవ్ 200 యూనిట్స్. ఇంక ఎవరైతే 200 యూనిట్స్ లోపల వస్తున్నాయో వాళ్ళు ఈ ఎస్సీ ఎస్టీ కింద ఎలిజిబుల్ కాలేదు, వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధారు, తర్వాత మిగిలిన డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకొస్తే వాళ్ళకి ఈ గ్రూప్లో స్పెషల్ గ్రూప్ ఇన్స్ట్రక్ట్ చేస్తాం. వాళ్ళకు కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చి చేస్తాం. ఇది పిఎం జోగా అండి. ఇంకెవరైనా ఉంటే కనుక 200 లోపు బిల్లు వస్తుంది. ఆ బిల్లు తీస్తున్నారు. బిల్లు తీస్తాడు తెలియ కట్టేస్తున్నారు. ఇప్పుడు దానికి ఏంటి రేట్ చేయాలి? బిల్లు ఆన్లైన్లో బిల్లు అనేది తీసుకోకుండా ఉండాలి. లేదంటే ఆ డీడీకే తోనే టీహెచ్ఆర్ అనేది లాస్ట్ మంత్ నుంచి అమలు చేయడం జరుగుతుంది. ఈ రోజుకి 28వ తారీఖు మన సాలూరు మండలంలో 95% ఇచ్చామండి. ఇంకా 5% పెండింగ్ ఉంది. ఎందుకు ఇలా పెండింగ్ ఉంది అంటే కొద్దిగా ఆధార్లో లోటుపాట్ల వల్ల కొద్దిగా పెండింగ్ ఉంటుంది. 100% ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. రెండోది ఇంకా జూలై 1 నేను వచ్చిన తర్వాత, నేను 4 నెలలు పూర్తవుతుందండి నేను ఇక్కడికి వచ్చి. నేను వచ్చిన తర్వాత జూలై 1వ తారీఖు నుంచి ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనే పథకం ఒకటి గర్భిణీ స్త్రీలకు పెట్టడం జరిగింది. ఇదివరకు మెడికల్ డిపార్ట్మెంట్లో ఉండేది. అది జూలై 1వ తారీఖు నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి అప్పగించడం జరిగింది. ఈ పథకం ఏంటి అంటే మొదటి కాన్పులో ప్రతి వాళ్ళకి బాబైనా పాపైనా కూడా 5,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఇక్కడ ఎవరికి రాదు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే మాత్రం రాదు. మొదటి కాన్పులో ప్రతి వాళ్ళకి 5,000 వస్తుంది. వాళ్ళు అప్లై చేయాల్సింది బిలో పవర్టీ లైన్కి చూపించడం కోసం రైస్ కార్డు, తర్వాత ఎన్సీపీ కార్డు. ఈ 2 అప్లై చేస్తే ఆమెకి 2 టీటీ ఇంజెక్షన్ పడిన తర్వాత 3,000 పడతాయి. డెలివరీ అయిన తర్వాత 2,000 పడతాయి. రెండో కాన్పులో పాప అయితే మాత్రమే ఒక్కసారి 6,000 రూపాయలు వస్తాయండి. అది రెండో కాన్పులో పాప బాబా అని తెలియాలి కాబట్టి డెలివరీ అయ్యే వరకు, డెలివరీ అయిన తర్వాత పాపకి 3 ఇమ్యునైజేషన్ జరిగిన తర్వాత మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.
వర్కులన్నీ కూడా అవన్నీ కూడా డిలీట్ చేస్తాము సార్. పేమెంట్ అయిపోయినవన్నీ కూడా క్లియర్ చేస్తాము. పేమెంట్ పెండింగ్ ఉన్నవన్నీ కూడా ఒక సైన్ పెడుతున్నాం సార్. వాటిని చూసి అమలు చేస్తాం సార్. ప్రతి సర్పంచ్ని కూర్చొని అంటే మీకు తీర్మానాలు కావాలన్నప్పుడే సర్పంచ్ కావాలి. వర్కులు డిలీట్ చేసినప్పుడు సర్పంచ్ అవసరం లేదు. ఆ రకంగా కాకుండా సర్పంచుల్ని కూర్చొని పెట్టి ఏ వర్క్ తీసేస్తే బాగుంటుంది, ఏ వర్క్ అయితే రైతుకి వీళ్ళకి ఉపయోగపడుతుంది అనేది మీరు చేసుకొని చెయ్యండి. ఇప్పుడు మీ చేతికి ఇప్పుడు మీరు ఏంటంటే మీరు పక్కన ఫోన్ చేసి లేకపోతే మెసేజ్ పెట్టేసి గ్రూప్లో పెట్టేస్తారు. ఆ రీటెస్టెంట్ ఏంటంటే మాకు ఇదే రాజ్యం అనుకుని చెప్పి నచ్చి తీసేస్తాం. ఉపయోగపడినవి వాళ్ళకి ఏంటి ఉపయోగపడితే అవి ఉంచుకుంటారు, లేదు తీసేస్తారు. అలా కాకుండా మీరు తప్ప పెట్టి మీరు చేయించుకుంటే బాగుంటుంది. అంటే మీ మెటీరియల్ టచ్ చేస్తారు ఒకటి. రెండోది 90% దాటిన వర్క్లు మాత్రం క్లోజ్ చేస్తాము. అది కూడా వేజ్ పేమెంట్ ఉంది. మెటీరియల్ ఎక్కడ టచ్ చేయలేదు. పర్మిషన్ తీసుకొని ఇప్పుడు మెటీరియల్ గవర్నమెంట్ ఎంత, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత 60-40 రేషియో సార్. అంటే స్టేట్ 40, 60 సెంట్రల్. స్టేట్ 40%. మెటీరియల్కి సెంట్రల్లో 60% సార్. మ్యాండేజ్కి మ్యాండేజ్ సార్ టోటల్ ప్రోగ్రామ్ అంతా కూడా 40% స్టేట్ వరకు ఉంటే రామకృష్ణ ఇంకేంటి కదా